గుడ్ మార్నింగ్ డాడీస్ అండ్ కింగ్స్, గుడ్ మార్నింగ్. నేను గట్టిగా మాట్లాడలేకపోతున్నాను, ఇంకా కొంచెం తగ్గింది. ఇంకో 2-3 రోజులు పడుతుంది ఇది. అయితే మీరు కొంచెం సౌండ్ పెంచుకొని లైట్స్ ఎక్క పెట్టుకొని వినవలసిందిగా ప్రత్యేకించి అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే నిన్న ఎవరెవరికి కూపన్స్ కావాలనుకున్నారో వారందరూ తీసుకున్నారు. వాళ్ళ అవసరానికి మించి వాళ్ళ కింద ఉన్న టీంని బట్టి వాళ్ళు ఉంచుకున్నారు, ఎక్కువ తీసుకున్నారు. ఈ రోజు నుంచి ఇంకా కూపన్స్ అనేవి ఇవ్వడం అవదు. నిన్న ఎవరైనా డబ్బులు పంపించి అవి నాకు చేరకపోతే ఈ రోజు వచ్చినా సరే అవి పంపించేస్తాను నా కూపన్స్. కానీ నిన్న వచ్చి ఉండాల, ఈ రోజు డేట్తో కాదు, నిన్న వచ్చి ఉండాల. ఈ రోజు డేట్తో ఇంక మళ్ళీ మనం ఇవ్వద్దు. అది దీన్ని ఒక పద్ధతిలో మనం తీసుకెళ్తున్నాం, అర్థం చేసుకుని సహకరించవలసిందిగా కోరుతున్నాను. అలాగే మీరు కూపన్స్ ఎక్కువ తీసుకున్న వాళ్ళు ₹1 తీసుకుంటే పెద్ద ప్రాబ్లం రాదు. ₹4 కొనుడు మిగులుతాయి. ₹10 మీరు కొన్నారు, ₹11 తీసుకుని పర్లేదు. ఎందుకంటే మీరు ఈ సర్వీస్ చేస్తున్నారు కాబట్టి ఒకరి నుంచి ఒకరికి ఆ ₹15 కూపన్ నేను ₹10 ఇచ్చాను. అది మీరు మళ్ళీ ఎవరైతే ఆ కూపన్ యూజ్ చేశారో వాళ్ళకి ₹15 ఐఎస్డిటీ ఇచ్చేస్తాను. అంటే ఆ ₹15 వేస్ట్ కాదు. ఈ ఐఎస్డిని పట్టుకెళ్ళి మన ఎక్స్చేంజ్లో మీకు నచ్చిన కాయిన్ కొనుక్కోవచ్చు, లేదా ఆ కాయిన్స్ కొనుక్కోవడానికి దాన్ని ఎలా వాడుకోవాలో నేను చెప్తాను, నాకు కొనుక్కోవచ్చు. అయితే ఇలా వెళ్ళిన కూపన్స్ అన్నింటిని మీరు జాగ్రత్తగా యూజ్ చేసుకోండి. అందుకోసం నేను ₹5 ఎక్కువ చేసి ఇచ్చాను. 50% హైక్ చేసి ఇచ్చాం మనం. ఇది గమనించవలసిందిగా కోరుతున్నాను. టీం కోసం, సర్వీస్ కోసం తీసుకున్న వాళ్ళు ఆ సర్వీస్ని వాడండి తప్ప దీన్ని వ్యాపారంగా మార్చకండి. ఎందుకంటే అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చేమో నాకు తెలిసి, ఇప్పటికైతే నాకు కనిపించలేదు. మన కుటుంబం కాబట్టి ఇక్కడ వచ్చే లాభం కంటే మీరు ఎక్స్చేంజ్ రెఫరల్లో, క్యూ లైఫ్ రెఫరల్లో, ఎక్స్చేంజ్ లైఫ్ మైనింగ్లో అద్భుతమైన ఇన్కమ్ వస్తుంది. దాని మీద దృష్టి పెట్టండి. ఈరోజు ఒక రోజు కోసం వచ్చేది చాలా చిన్నది. ఎక్స్చేంజ్ మైనింగ్ రెఫరల్లో మీ ఊహకి అందనే డబ్బు వస్తుంది. మీ ఊహకి అందదు. అంటే 500 ఎక్స్చేంజ్లు ప్రపంచంలో ఉంటే అందులో నెంబర్ 1 ఎక్స్చేంజ్ మన డీక్యూ ఎక్స్చేంజ్ అవుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు, ఒక డాట్ కూడా డౌట్ లేదు. మీకు భవిష్యత్తులో తెలుస్తుంది. 4 ఏళ్ళ నుంచి నడలేకపోయినా కంపెనీ నడిపిస్తున్నానంటే అర్థం ఏంటంటే భవిష్యత్తు గ్యారంటీ నాకుంది. ఆ గ్యారంటీ మీకు ఇవ్వాలనుకున్నాను, క్లారిటీగా నిజం చేసి చూపించాలనుకున్నాను. అందుకే దీన్ని అక్కడ మన వెబ్సైటు ఇన్ని సంవత్సరాలు ఆపకుండా కష్టమైన నడుపుతున్నాను. ఇది గమనించండి. అద్భుతమైన ఆదాయం సంపాదించడంలో మీరు ముందుంటారు. నేను చెప్పినట్టుగా ప్రపంచంలో ప్రతి దేశం కూడా జల్లెడ పట్టేస్తాను, అందులో తిరగలేదు మీ సహాయంతో. రేపు 14వ తారీఖు మీటింగ్కి వస్తారు కదా, మరికొన్ని విషయాలు అక్కడ మాట్లాడుకుందాం. మరి ఈరోజు రేపు మిగిలి ఉంది. ఈరోజు రేపు ఈ మీటింగ్కి వచ్చి ట్రైనింగ్ తీసుకున్న ఔత్సాహికులు ఎవరైనా ఉంటే ఈ 2 రోజులు చేసుకోండి. ఈ 2 రోజులు చేయండి. ఈ 2 రోజులు చేసుకొని చక్కగా మీరు రెడీ అయిపోయింది. అన్ని విషయాలు అక్కడ మాట్లాడదాం. ఈ 2 రోజులు చేసిన వాళ్ళకి 5 చేస్తే 2 కాయిన్స్, ఇంకొక 20 చేస్తే 3 కాయిన్స్, 25 అయిపోయినందుకు మరో 3 కాయిన్స్ వస్తాయి. అంటే 8 కాయిన్స్ వస్తాయి. డీ కాయిన్స్, మైనింగ్ కాయిన్స్. ఒక అద్భుతం. మైనింగ్ కాయిన్స్ అనేది ఎంత అద్భుతంగా ఉంటుందో భవిష్యత్తులో మీరు రోజు దాన్ని తలుచుకుంటూనే ఉంటారు. ఎందుకంటే మీ దగ్గర నేను డబ్బు తీసుకోలే, మీ దగ్గర నుంచి ఏం తీసుకోకుండా గిఫ్ట్గా ఇస్తున్నాను. నా కుటుంబం క్యూ లైఫ్లో రానియండి, కిబోలో రానియండి, ఎక్స్చేంజ్ రానియండి, ఇది నా ఫ్యామిలీ. ముందుగా వచ్చిన వాళ్ళకి అందుకే ఒక్కొక్క కాయిన్ ఎక్స్ట్రా ఇచ్చాను. డైరెక్ట్ కాయిన్ ఇచ్చాను, మిగతా చోట మైనింగ్ కొనుక్కోమనను, లేదా రెఫరల్లో ఇస్తున్నాను. అంటే ఎవరు ముందు వచ్చారు, ఎవరు మంచి చేశారు అనే దాన్ని గుర్తుంచుకుంటాను. ఇప్పుడు కూడా అది చేస్తాను. ఇక మీదట కూడా అది చేస్తాను. అండర్లైన్ చేసుకోండి. ఇక మీదట కూడా ఈరోజు మనకు వస్తున్న వాళ్ళు భవిష్యత్తులో వచ్చే వాళ్ళకంటే భిన్నంగా, గొప్పగా
ఎక్కువ ఆదాయపరులుగా మిగులుతారు. అది నేను చేస్తాను. నెక్స్ట్ మంత్ వచ్చిన అంటే ఈ ఎక్స్చేంజ్ లోపు వచ్చిన అందరూ అద్భుతం చూస్తారు. రేపు మీటింగ్ లోపు వచ్చిన అందరూ ఒక రకం చూస్తారు. మన సన్ రేలో మీటింగ్కి వచ్చిన వాళ్ళందరూ ఒక రకం చూస్తారు. మన కాయిన్ లిస్ట్ అండ్ లాంచింగ్ ఒక రకం చూస్తారు. దేనికి దానికే కస్టమర్కి, సెల్ వినర్కి, బండి వినర్కి, కారు వినర్కి, సీఈఓకి, సూపర్ సీఈఓకి తేడాగా నేను ఎలాగైతే ఇచ్చానో అలాగే ఉంటాయి. అలాగే ఉంటుంది. పని చేస్తున్న వాళ్ళకి గుర్తుపెట్టుకోండి. అద్భుతంగా తీసుకెళ్తాం. కాబట్టి ఎవరు ఈ అవకాశాన్ని విడిచిపెట్టుకోకండి. రేపు మీటింగ్లోకి వస్తున్న వాళ్ళ నుంచి దీంట్లోకి నేను ఒక టీంని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆ టీం ఏంటంటే ముందుగా ఆంధ్ర, తెలంగాణ, కేరళ, కర్ణాటక ఈ 4 రాష్ట్రాల నుంచి నేను ఒక టీం ఈ ప్రాసెస్ నా తరపున టీం అనకూడదు, డాడీ సహాయకులుగా గుర్తుపెట్టుకోండి దీన్ని. నేను మర్చిపోయి నాకు గుర్తు చేయండి. ఎందుకంటే నేను మిమ్మల్ని డాడీ అనడం తప్ప ఇంకేం చూడలేను. అందువల్ల మర్చిపోవచ్చు. డాడీ సహాయకులుగా ప్రతి రాష్ట్రం నుంచి నేను ఒక టీం తీసుకుంటాను. వాళ్ళతో ఆ రాష్ట్రాల్లో ఏం చేయాలో నేను చెప్తాను. మనందరం కలిపి చేసేద్దాం. దీని తదుపరి మిగతా రాష్ట్రాలన్నింటికి ఒక్కొక్కటి విస్తరించుదాం. మనం అనుకున్న దాంట్లో ఇంకా మనకి 85 రోజులు దగ్గర సుమారుగా 10 రోజులు పోతే సుమారు 85 రోజులు దగ్గర ఉంది. ఆ లెక్క పక్కన పెడితే ఈ టైం నాకు చాలు. కుమ్మేద్దాం అంతే. మీరు రేపు మీటింగ్కి వచ్చినప్పుడు ప్రోగ్రామ్కి చూడండి, నేను ఒక టాపిక్ ఇస్తాను మీకు. దానికి మీరు ఆన్సర్ చేస్తారు. ఆ టాపిక్లో వచ్చిన మైనస్ని ఇంతవరకు ఎంఎల్ఎం చరిత్రలో ఎవడు ఫీల్ చేయలేదు. దాన్ని మనం ఫీల్ చేయబోతున్నాం. ఎంఎల్ఎం చరిత్రలోనే ఒక కొత్త పేజీ మీకు ఉంటుంది. అంత గొప్పగా దాన్ని డిజైన్ చేశాను. మీకు అప్పుడు అర్థమవుతుంది. అక్కడికి వస్తే ఆ ట్రైనింగ్కి వచ్చిన అందరూ తెలుస్తుంది. అప్పుడు వాళ్ళందరూ మిగతా వాళ్ళందరికీ వాళ్ళే చెప్తారు. ఆ ట్రైనింగ్కి వచ్చిన వాళ్ళకి ప్రత్యేకం. ఇప్పుడు 200 మంది అయిపోయారు. ఇవాళ రేపట్లో ఇంకెంతమంది పెరిగినా తీసుకుంటాను. మిగతా రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి కూడా నేను ఒక ప్లాన్ చేసుకున్నాను. దాని ప్రకారం తీసుకుంటాను. కాబట్టి మీరు దాన్ని కరెక్ట్గా వినియోగించుకోండి. ఓకే డాడీస్.